అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే చందమామ కథ సద్బుద్ధి మాత్ర. కథ రచయిత శ్రీ వసుంధర గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. చతురుడు, విదురుడు, ప్రవరుడు అన్నదమ్ములు. తండ్రి పోయాక లంకంత కొంపను 3 వాటాలుగా విభజించుకుని ఎవరి మానాన్న వాళ్ళు కాలం గడుపుతున్నారు. కానీ ఎంతకాలం గడిచినా ముగ్గురు జీవితం ఎదుగు పొదుగు లేకుండా గొర్రెతోక బెత్తడు అన్నట్టుగా ఉంది. ఒక రోజున బైరాగి ఒకడు ఆ ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి అని కేక వేశాడు. ఆ సమయంలో అన్నదమ్ములు ముగ్గురు పొరుగురికి వెళ్ళారు. తోటికోడళ్ళు ముగ్గురు ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటూ బైరాగి కేక విని ఎవడో కొత్త బిచ్చగాడిలా ఉన్నాడు, లేకుంటే ఈ ఇంటి ముందు నిలబడి భిక్ష అడుగుతాడా అనుకున్నారు. అంతలో బైరాగి మళ్ళీ భిక్షాందేహి అని కేక వేశాడు. తోటికోడళ్ళు ముగ్గురు ఇంట్లో నుంచి బయటకు వచ్చి బైరాగిని చూసి, ఈ ఇల్లు ఎవరిదో తెలీదు, ఇక్కడ నీకు భిక్ష దొరకదన్నారు. బైరాగి చెల్లించకుండా, నేనెవరో తెలియక మీరు ఇలా మాట్లాడుతున్నారు. నేను అందరిళ్లలోనూ భిక్ష స్వీకరించను. ఈరోజు మీ అదృష్టం బాగుండి మీ భిక్ష స్వీకరించడానికి వచ్చాను. నాకు భిక్ష వేస్తే మీకు మేలు జరుగుతుంది అన్నాడు. వీడెవడో ఖరానా బిచ్చగాడని తోటికోడళ్ళు ముగ్గురు అనుకున్నా, అయినా ఏ పుట్టలో ఏ పాముందోనని అనుమానించి, నీలాగా చాలామంది బిచ్చగాళ్ళు ఉంటూ ఉంటారు, మరి మేలంటే ఏం జరుగుతుందో చెప్పు అన్నారు. మీ ఇంటి పెరట్లో నిధి దొరికే ఉపాయం చెప్తానన్నాడు బైరాగి. నిధి అనగానే తోటికోడళ్ళు ముగ్గురికి ఆశ కలిగింది. బైరాగికి భిక్ష వేయటానికి ముగ్గురు పోటీ పడ్డారు. బైరాగి వారి విషయం తెలుసుకుని, ఈ ఇల్లు అన్నదమ్ములది కాబట్టి మీ ముగ్గురు ఒకటే. ఒకరింట అన్నం వండండి, రెండో ఇంట పచ్చడి కూర చెయ్యండి, మూడో ఇంట మజ్జిగ పులుసు సిద్ధం చేయండి. మీ ముగ్గురు కలిసి నాకు కడుపు నిండా అన్నం పెట్టండి. నేను అటు తరువాత మీకు నిధి దొరికే ఉపాయం చెప్తానన్నాడు నమ్మకంగా. నిధి ఎవరింట్లో దొరుకుతుంది అని అడిగారు తోటికోడళ్ళు ఆతృతతో. ముగ్గురికి 3 ఇళ్లలో విడివిడిగా నిధి లభిస్తుందన్నాడు బైరాగి. కోడళ్ళు ముగ్గురు ఆ పూట బైరాగికి కడుపు నిండా తిండి పెట్టారు. బైరాగి బ్రేవుమని తేంచి, చాలా సంతోషం, మీ భర్తలు ఊరి నుంచి తిరిగి రాగానే సాటి మనిషికి సాయపడే విధంగా మంచి పని చేయమని చెప్పండి. ముగ్గురు ఆ విధంగా 3 మంచి పనులు చేశాక ఎవరి వాటాల్లో వారు పెరట్లో తోచిన చోట తవ్వితే నిధి బయటపడుతుంది. నేనింకా 3 రోజులు ఈ ఊర్లోనే ఉంటాను. నేను చెప్పినట్టుగా జరగకపోతే వచ్చి నన్ను అడగండి అన్నాడు. ఆ మాటలకు తోటికోడళ్ల ముఖాలు వాడిపోయాయి. వారు దిగులు పడిపోవటం గమనించిన బైరాగి ఆశ్చర్యపడి కారణం అడిగాడు. అన్నదమ్ములు ముగ్గురు ఒక్కలాంటి వారే, పరోపకార బుద్ధి బొత్తిగా లేదు. వారి చేత నువ్వు చెప్పిన విధంగా మంచి పని చేయించటం అసాధ్యం. అసలు నీకు ఇలా భోజనం పెట్టిన విషయం తెలిసిందంటేనే వాళ్ళు మండిపడతారు. వాళ్ళు ఊళ్ళో లేరు కదా అని మేము ఈ సాహసం చేశామన్నది పెద్ద కోడలు. బైరాగి క్షణం పాటు ఆలోచించి, నా వద్ద సద్బుద్ధి మాత్రలు 3 ఉన్నాయి. మీ ముగ్గురికి తల ఒకటి ఇస్తాను. ఆ మాత్రలను రాత్రి పడుకోబోయే ముందు మంచినీళ్లలో కరిగించి మీ భర్తలకి ఇవ్వండి. తెల్లవారి నిద్రలేచేసరికి వారిలో సద్బుద్ధి పుడుతుంది. ఆ మాత్ర ప్రభావం మర్నాడు సాయంత్రం దాకా ఉంటుంది అంటూ ముగ్గురికి తలకు మాత్ర ఇచ్చి వెళ్ళిపోయాడు. రాత్రికి భర్తలు ఊరి నుంచి తిరిగి రాగానే తోటికోడళ్ళు ముగ్గురు బైరాగి చెప్పిన విధంగా వారికి మంచినీళ్లలో మాతలు కలిపిచ్చారు. మర్నాడు చతురుడికి పెందరాళే మెలకు వచ్చింది. లేచి వీధి తలుపు తీసుకుని అతడు బయటకు రాగానే రక్షక భట్లు, వీధి చివర ఉండే రామయ్య కనిపించారు. రాఘవయ్య ఏడుస్తూ ఉండటం గమనించి, ఏం జరిగింది రాఘవయ్య అంటూ పలకరించాడు చతురుడు. రక్షక భటులు చతురుడితో, వీడు అందరి దగ్గర అప్పులు చేసి ఇల్లు పొలం కొన్నాడు. ఇల్లు భార్య పేర ఉంది కాబట్టి పొలం పిల్లల పేర ఉంది. అప్పులు తీర్చడానికి వీడి దగ్గర ఏమీ లేదు. అప్పుల వాళ్ళు ఫిర్యాదు చేశారు. వీడిని కారాగారంలో వేయటానికి తీసుకెళ్తున్నాం అన్నాడు. కారాగారంలో వేస్తే అప్పు ఎలా తీరుతుంది? బయట ఉంటే ఏదో విధంగా అప్పు తీర్చగలడు కదా అన్నాడు చతురుడు. తప్పు చేసిన వాడు బయట స్వేచ్ఛగా తిరగాలంటే 100 వరహాలు ధరావత్తు కట్టాలి. వీడి భార్యా పిల్లలు అందుకు సిద్ధంగా లేరు. ధరావత్తు కట్టడానికి వీడి దగ్గర డబ్బు లేదు. అందువలన కారాగారంలో వేయటానికి తీసుకుపోతున్నామన్నారు రక్షక భటులు. వెంటనే చతురుడు, అయ్యో, 100 వరహాల కోసం అన్యాయంగా సాటి మనిషిని కారాగారం పాలు చేస్తారా? ముందు రాఘవయ్యను విడిచిపెట్టండి.
నేను ఆ డబ్బు ఇస్తానంటూ లోపలికెళ్ళి 100 వరహాలు తెచ్చి రక్షక భటులకిచ్చి, నా ఇంట్లో ఎన్నడూ ఇంత డబ్బుండదు, ఎడ్ల జత కొందామని ఎంతో కాలంగా కూడబెడితే ఇది పోగయింది, నిన్న సంతకు వెళితే బేరం కుదరలేదు, అంతా రాఘవయ్య అదృష్టం అన్నాడు. రక్షక భటులు రాఘవయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తరువాత చతురుడు రాఘవయ్యను అతడి భార్యాబిడ్డలను అప్పుల వాళ్లను ఒకచోట చేర్చి హితబోధ చేశాడు. రాఘవయ్య భార్యాబిడ్డలు తాము చేసిన దానికి సిగ్గుపడి అప్పుల వాళ్ల బాకీలు తాము తీర్చగలమని హామీ పత్రాలు రాసివ్వటమే కాక రాఘవయ్య కోసం ధరావతిగా కట్టిన 100 వరహాలను చతురుడికి తిరిగి ఇచ్చేశారు. అప్పుల వాళ్ళు తృప్తిపడి వెళ్ళిపోయారు. అప్పుడు రాఘవయ్య భార్య చతురుడితో, అయ్యా, తమకు నా భర్తకు ఎన్నో వేళ్లుగా విరోధం ఉంది. అందులో తప్పు నా భర్తదే అని నాకు తెలుసు. అలాంటి నా భర్త కోసం తమరింత సాయం చేశారు. తమరెంతో మంచివారు. అయితే భర్త కారాగారం పాలవుతున్నా సరే చూస్తూ ఊరుకున్నామని మీరు మమ్మల్ని తప్పుగా అంచనా వేయవచ్చు. కానీ నిజం తెలుసుకోండి, తను కారాగారం పాలైనా సరే అప్పుల వాళ్ళ బాకీ తీర్చరాదని నా భర్త ఒట్టు పెట్టాడు. అందుకే అలా చేశాం. శత్రువుకైనా సాయపడే తమరి మంచితనం ఇప్పుడు నా భర్తలో కూడా మార్పు తెచ్చి ఆయన అనుమతించటంతో మేము మారిపోయాం. తమకు శ్రమ ఇచ్చినందుకు మన్నించగలరన్నది. రాఘవయ్య కూడా తన పాత తప్పులు మర్చిపోయి ఇక మీదట స్నేహంగా ఉందామని చతురుడితోటి అన్నాడు. చతురుడు సంతోషంగా ఇంటికి వచ్చాడు. ఆ రోజు విదురుడికి కూడా ఇతరులకు సాయపడే అవకాశం వచ్చింది. 3 అన్నదమ్ముల్లో అతడు బలశాలి. ఎదురింట్లో బావి తవ్వుతూ ఉంటే పెద్ద రాయి అడ్డొచ్చిందట. ఆ రాతిని ఎంత కొట్టినా పగలటం లేదట. 5గురి బలం కలిసిన సమ్మెటపోటు ఒకటి పడితే రాయి పగలవచ్చునని కొందరు అంటున్నారు. ఆ మాట విదురుడు విన్నాడు. అయితే అతడు ఉన్న బలంగా పొరుగురు వెళ్ళవలసి ఉంది. అతడి వద్ద కొబ్బరికాయలున్నాయి, వాటికి మంచి ధర ఇస్తానని ఒక ఆసామి అన్నాడు. వెంటనే వెళ్ళి కాయలు అందజేయకపోతే ఆ బేరం పోతుంది. అందువల్ల 50 నుంచి 100 వరహాల దాకా నష్టం ఉండవచ్చు. ఇప్పుడు ఎదురింట్లో సమస్య వేరు. మొత్తం 4 పనివాళ్ళు 2 రోజుల నుంచి ఆ బావి తవ్వుతున్నారు. ఈ రోజుతో ఆ పని ఆగిపోయింది. వాళ్ళు ఆ పని ఆపి వెళ్ళిపోతే బావి తిరిగి పూడుకుపోతుంది. అంతవరకు పెట్టిన ఖర్చు వృధా అవుతుందని ఆ ఇంటి యజమాని దిగులుగా ఉన్నాడు. విషయం తెలియగానే విదురుడు అక్కడికి వెళ్ళాడు. అతడి సమ్మెటితో బలంగా 4 దెబ్బలు వేయగానే రాయి బద్దలైంది. ఆ వెంటనే బావిలో నీరు చిమ్మింది. ఆ తరువాత విదురుడు కొబ్బరికాయలు తీసుకుని పొరుగురు వెళ్ళాడు. మంచి లాభానికి కాయలు అమ్ముకోగలిగాడు. ప్రవరుడికి ఇంకో రకం అవకాశం వచ్చింది. ఊళ్ళో కాయ కష్టం చేసి బ్రతికే వీరప్పను పాము కరిచింది. గ్రామ వైద్యుడేదో మందిచ్చి వీడి ప్రాణం పోకుండా ఈ మందు కాపాడుతుంది. 1 రోజులోగా వీడి చేత ఉరగగంధ లేహ్యం తినిపించాలి, లేకుంటే వీడి కాళ్ళు 2 చచ్చుబడిపోతాయి. ఒకసారి గనుక కాళ్ళు చచ్చుబడిపోతే వీడికి నయం చేయటం అసాధ్యం అన్నాడు. ఉరగగంధ లేహ్యం పట్నంలో ప్రమోదుడనే వైద్యుడి వద్ద మాత్రమే ఉంది. మామూలుగా పట్నం వెళ్ళి రావాలంటే రోజుకు పైగా పడుతుంది. ఈలోగా జరగవలసిన ప్రమాదం జరిగిపోతుంది. ఆ ఊరి గ్రామాధికారి వద్ద మేలుజాతి గుర్రం ఉంది. దానిపై స్వారీ చేయగల రాజభటుడు సెలవుపై అత్తవారింటికి వెళ్ళాడు. గుర్రపు స్వారీ చేస్తూ పట్నం వెళ్ళవలగా వాడు ఆ ఊరి మొత్తానికి ప్రవరుడు ఒక్కడే. అయితే మాసం రోజుల క్రితం ప్రవరుడికి భరించరాని కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు వైద్యుడు అతడికి ఏడాది పాటు వేగంగా నడవవద్దని, పరుగులు పెట్టవద్దని, గుర్రపు స్వారీ మానుకోమని హెచ్చరించాడు. వీరప్ప ప్రాణం రక్షించటం కోసం ప్రవరుడు వాడిని గుర్రం మీద వేసుకుని పట్నం చేరి ప్రమోదుడి వద్దకు వెళ్ళాడు. ఆయన వీరప్పకు ఉరగగంధ లేహ్యం ఇవ్వటమే కాక పరోపకారానికై స్వంత ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయని ప్రవరుడి పరోపకార బుద్ధిని మెచ్చుకుని కాయకల్పమనే మందును అతడి చేత తినిపించాడు. ఆ తర్వాత నుంచి అతడు రోజంతా గుర్రపు స్వారీ చేసినా ఎలాంటి హాని కలుగదట. ఆ విధంగా పట్నం నుంచి వీరప్పను క్షేమంగా తీసుకువచ్చిన ప్రవరుడిని ఊరందరూ మెచ్చుకున్నారు. తమ తమ భర్తలు సత్కార్యాలు చేసినందుకు 3 తోటికోడళ్ళు ఎంతో సంతోషించారు. బైరాగి చెప్పిన విధంగా మర్నాడు ఎవరి పెరట్లో వారు తవ్వి చూస్తే ప్రవరుడికి రాగి కాసుల రాగి బిందె దొరికింది. విదురుడికి వెండి కాసుల వెండి బిందె దొరికింది. చతురుడికి బంగారు కాసుల బంగారు బిందె దొరికింది. చతురుడి భార్యకు పరమానందంగా ఉన్నప్పటికీ విదురుడి భార్య
ప్రవరుడి భార్య దిగులు పడ్డారు. వారు బైరాగిని వెతుకుతూ బయలుదేరారు. ఒకచోట వారికి బైరాగి కనిపించి తానే ముందుగా వాళ్లను పలకరించాడు. ప్రవరుడి భార్య జరిగినదంతా చెప్పి ముగ్గురు మంచి పనులు చేశారు. ముగ్గురిది నీ మాత్ర వల్లనే సద్బుద్ధి కలిగింది. అలాంటప్పుడు ఫలితం మాత్రం ముగ్గురికి వేర్వేరుగా ఎందుకు ఉండాలన్నారు ఏడుపు గొంతుతో. నా మాత్ర తాత్కాలికంగా సద్బుద్ధినిస్తుంది, ఆ తరువాత ఫలితం మాత్రం వారి వారి బుద్ధుల్ని బట్టి ఉంటుందన్నాడు బైరాగి. అన్నదమ్ముల ముగ్గురు బుద్ధులు ఒక్కలాంటివే అన్నది విదురుడి భార్య. కాదన్నాడు బైరాగి. ప్రవరుడు ఒక మంచి పని చేసి ఒక మనిషి ప్రాణం నిలిపాడు. కానీ నా మాత్ర ప్రభావం అయిపోగానే తను చేసిన మంచి పనికి విచారపడి మళ్ళీ ఏనాడు అలా చేయకూడదనుకున్నాడు. అందుకే అతడి శ్రమకు తగ్గ ఫలితం మాత్రం లభించింది. విదురుడు మంచి పని చేశాక అస్తమానం ఇలా సమయం వృధా చేయకూడదని, అప్పుడప్పుడు మాత్రం మంచి పనులు చేస్తూ ఉండాలని అనుకున్నాడు. అతడికి కాస్త ఎక్కువ ఫలితం లభించింది. చతురుడికి తను చేసిన మంచి పని ఎంత సంతోషం కలిగించిందంటే ఇక మీదట అలాగే మంచి పనులు చేస్తూ ఉండాలనుకున్నాడు. అతడు సద్బుద్ధిని శాశ్వతం చేసుకున్నాడు. అందుకే అతడికి సువర్ణయోగం కలిగింది. బైరాగి ఇంత చెప్పినా తోటికోడళ్ళిద్దరూ అసంతృప్తిగా ఇల్లు చేరారు. ఎవరి వాటాలోకి వారెళ్ళగానే విదురుడు ప్రవరుడు తమ తమ భార్యలకు బంగారు కాసులు చూపించారు. ఆ ఇంట్లో ఎవరికేం దొరికినా అంతా సమంగా పంచుకోవాలన్నాడట చతురుడు. ఆ విధంగా అతడు దొరికిన బంగారాన్ని అన్నదమ్ములిద్దరికీ సమంగా పంచిచ్చాడట. ముగ్గురు అన్నదమ్ముల్లోకి సద్బుద్ధిని శాశ్వతం చేసుకున్నవాడు చతురుడే అన్న బైరాగి మాట రుజువు అవటమే కాక సద్బుద్ధి ఉన్నవాడికే బంగారం ఎందుకు దొరకాలో కూడా విదురుడి ప్రవరుడి భార్యలకు తెలిసి వచ్చింది. కథ సమాప్తం. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.